దినదినాభివృద్ధి చెందుతున్న కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు అన్నారు. ఆలయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ లో భాగంగా 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా 8 కోట్ల రూపాయలతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, మరో 12 కోట్ల రూపాయలతో వివిధ పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రదక్షిణలకు ఇబ్బందులు లేకుండా 2 ఫ్లైఓవర్లు నిర్మించామని, క్యూ లైన్లలో భక్తులు అవస్థలు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం త్వరగా అయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గదుల కోసం భవన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు కూడా అన్నదానం నిర్వహిస్తున్నామని, భక్తులు కూర్చుని భోజనాలు చేసే విధంగా వకులమాత అన్నదాన భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. మరి 8 నెలల్లో గాను అభివృద్ధి దిశగా భక్తులకి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి స్థానిక శాసనసభ్యులు గవర్నర్లు బండారు సత్యానందరావు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు, మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వీళ్ళందరికీ సూచనలతోటి మరి ఇప్పుడు దందనాభివృద్ధి చెంది ఇది ఇప్పుడు డీసీ క్యాడర్ నుంచి ఆర్జేసీ క్యాడర్గా పరిగెడుతున్న దేవాలయంలో, దందనాభివృద్ధి చెందుతున్న దేవాలయంలో భక్తులకి ఏవైతే వసతులు, మరి ముఖ్యంగా భక్తులకి మరి దర్శనంకి సుమారుగా ఇది 10 నుంచి 15,000 మంది మాత్రమే దర్శనం చేయగల దాని సామర్థ్యం గల దేవాలయంలో మరి వాళ్ళ లక్షలాది మంది ఒకే రోజున దర్శనం చేసుకోవడం అంటే దానికి వచ్చే ఇబ్బందులు, దానికి సంబంధించిన ఏవైతే ద్వారాలు వెడల్పు చేయటం, భక్తుల యొక్క ఇది చేయటం, అలాగే భక్తులకు ఏ విధంగానూ లేమి అంటే వసతి లేమి కల్పించడం కోసం, అలాగే పార్కింగ్ అభివృద్ధి చేయటం, అలాగే ఆహ్లాదకరంగా ఉండే కోనేరు కానీ, కోనేరు చుట్టూ గ్రైనేజ్ కానీ, అలాగే రథశాల కానీ, అలాగే వకులమాత నిర్మాణం అనాదిగా మరి ఎదురు చూస్తున్న భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ వకులమాత భవనం పూర్తయితే ఎట్ ఏ టైం 1800 మందికి మరి భక్తులు భోజనం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుమారుగా ఇప్పటి వరకు కూడా సుమారుగా మరి మనం 8 కోట్ల రూపాయలు వర్క్ చేసాం. ఇక 12 కోట్ల వర్క్స్ టెండర్స్ పిలవడానికి రెడీగా ఉన్నాం. ఇది కాకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్తో 120 కోట్లు తేడానికి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి చేత మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మరి ఫైల్ మీద ఎండార్స్మెంట్ తీసుకుని పరిగెట్టించడం జరిగింది. ప్రస్తుతానికి మరి ఇది మన దుర్గేష్ గారు ఈ టూరిజం శాఖ మార్షల్ దగ్గర ఉంది. ఇది త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కార్యరూపం దాలిస్తే ఇక్కడ మనకి కావాల్సిన స్వామివారికి మరి ఏదైతే భక్తులు అవసరం అవుతున్నాయో అవన్నీ కూడా ఏదైతే క్యూ లైన్స్ కానీ వగేరాలు అన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడానికి వీలుగా మరి ప్రతి చర్య కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళకి ఆహ్లాదకరంగాను, ఆనందదాయకంగాను, వసతిగాను, అలాగే సౌకర్యవంతంగాను ఉండడానికి వీలుగా అన్ని రకాలుగాను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మరి ఏ విధాన లోటు లేకుండా, ఆలసత్వం లేకుండా సర్వేగంగా పరిగెడుతున్నాం. దీనికి మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, భక్తులకి కూడా మీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర.